ప్రతి పాపి పరిశుద్ధిగా మార్చడానికి టుడే అని ఎందుకంటే అంటే ఈజ్ అవైలబుల్. దీనికి కారణం అంతా సేవకుడు కాదు, జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఆయనకి ఎందుకు వ్యాధి కలిగిందంటే నాకు స్వస్థత. నేను ఈ 20 సంవత్సరాల్లో ఎంతో మంది చూసిన ప్రభు వారిని స్వస్థపరిచి వారిని బాగు చేయని నేను చూసిన. ఆమేన్. అది కొంతమంది ఇంకా బతికే ఉన్నారు, దేవునికి స్తోత్రం. కొంతమంది పరలోకి వెళ్ళిపోయారు అనుకొని ఇంకొంతమంది అయితే బాగుపడ్డారు. ఆమేన్. వ్యాధి కలగజేశాను. సంతానం అంటే ఎవరు చూసారో అందరూ. యేసు ప్రభు సిలువ వేయబడడం అనేది అక్కడున్న కొద్ది మంది చూడలే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఈ దేశం నుంచైనా ఆ రాష్ట్రం నుంచైనా ఒక వ్యక్తి పోతాడు. ఎందుకు? యూదుల ఆచారం ప్రకారంగా పస్కా ఆ టైంలో భూమి మీద ఏ యూదుడైనా ఎక్కడికి పోవాలా? అది ఆచరించడానికి ఎక్కడికి పోవాలా? అక్కడికి పోవాలా, అక్కడ ఉండాలా, అవునా? సో అదే టైంలో పస్కా బలి పశువుగా ప్రభుని సిలువ వేసినప్పుడు ఎంతమంది చూసారు? 4 చూసారా? ఇది 4 గోడల మధ్యన జరిగింది కాదు, ఇది అనేకులు ఆహాటముగా చూస్తుండగా ఆయన సిలువ వేయబడ్డాడు. ఆమేన్. నేను అంటే తన వైఫ్ క్రిస్టియన్, సో అతను అన్యుడు. అతను ఏమంటే నేనేమైనా నా వైఫ్ను మేనేజ్ చేసుకొని నేనేమైనా తప్పు పని చేశానా అని అన్నాడు. ఎందుకు? జాబ్ రానందుకు, ఫైనాన్షియల్గా ఉన్నందుకు, ఈ కష్టాలు తట్టుకోలేక. మనం ఫోన్ చేస్తా ఉంటే నేను ఎత్తలేదు, 4 రోజుల నుంచి ఫోన్ చేస్తాను, నేను ఎత్తట్లేదు. మెసేజ్ పెట్టాడు, అన్న నాకు జాబ్ వచ్చింది. నేను అడుగుదాం అనుకుంటా, ఇప్పుడు ఏంటిది? నేను ప్రార్థన చేసి అప్పుడే చెప్పిన వెయిట్, జాబ్ వస్తుందని చెప్పిన, జాబ్ వచ్చింది. మరి ఇప్పుడు వెనక్కి తీసుకుంటావు మాట్లాడి? పాప ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు తప్ప. అర్థమవుతుందా? అర్థం కాదు ఇది. మనం త్వరగా ఎవరి మీద వేసేస్తూ ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయము తీర్చువాడు, ఆయన న్యాయకర్త. కొంచెం ఓపిక, పక్కన కొంచెం ఓపిక కావాలా, కొంచెం ఓపిక కావాలా. నీ గురించి ప్రభు తెలుసు, అందుకే కావాలని పెడతాను నేను. దేవునికి స్తోత్రం. కొంచెం ఓపిక పడితే సమస్తం బాగు చేస్తాడు ఆయన. ఆయన మన కోసం వ్యాధి అయ్యాడు. అతను నల్లగొట్టుటకు తండ్రి ఇష్టమాయను. లేఖనం నెరవేరిందా? సిలువ వేసినప్పుడు ఎంతమంది చూశారు? ప్రతి ఒక్కరు ఆయనను చూశారు. పెద్ద భూకంపం వచ్చింది, 2గా చీల్చబడ్డది. 3 hours కామ్, భూమి అంతటా సైలెంట్, చీకటి అంతా అగాధముగా మారిపోయింది. చదువుదాం. దీర్ఘాయుష్మంతుడగును. అక్కడ చెప్పబడిన లేఖనం ఈ రోజు ఏమైంది? సంపూర్ణంగా నెరవేర్చబడ్డది. ఆయన అక్కడ లేడు. ఒకవేళ యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ ఏముంటుంది తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎంతో మంది చెప్పారు కానీ వాళ్ళు స్టిల్ సమాధిలోనే ఉన్నారు. కానీ ప్రభు చెప్పాడు లేఖనం నెరవేర్చబడ్డది. అందుకనే జీవము గల దేవుణ్ణి అని ఎందుకంటే అంటే ఆయన జీవించువాడు, ఆయన నిరంతరమును వాడు. అందుకే ఈరోజు నీ ప్రార్థన ఏమున్నా సరే నీకు జవాబు వస్తుంది, నువ్వు పొందుకుంటావు. అది నీ ప్రార్థనలు ఏమున్నా సరే, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో ఏం ఆశిస్తున్నావో ప్రభు దయచేయువాడు. ఎందుకు తెలుసా? ఇజ్రాయెల్ని కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. తన నామంలో ఏది అడిగినను నేను చేతులని ఎందుకు చెప్పాడంటే లివింగ్ గాడ్, అయిన సజీవుడైన దేవుడు అంట. ఆమేన్. మళ్ళీ వచ్చేయండి 2వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యం. విడిచిపెట్టవు, కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గమును తెలిపితివి. అవునా కదా? దర్శనం ఎవరికి వచ్చింది? ప్రతి మానవునికి దర్శనం వచ్చింది. అవునా? సో రక్షణలో ఏముంటదంటే జీవం ఉంటది, నెమ్మది ఉంటది, సమాధానం ఉంటది. అందుకే బయట కొంతమంది రక్షణ పొందుకున్న వాళ్ళు కడపత్రాలు ఇస్తూ ఉంటారు, నేడే రక్షణ దినం పొందుకో. కొంతమంది ఇట్లా చూసి పడేస్తారు.
ఎట చూసి పడేస్తారు, ఎట చూసి పడేస్తారు. కొంతమంది పల్లీలు వేసుకుని వాడతారు దాన్ని, తెలియదు. కానీ అది పట్టుకొని రక్షణ పొందిన వారికి దాని విలువ తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.